కులగణనపై చర్చ అని చెప్పి అసెంబ్లీని వెంటనే వాయిదా వేయడంపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. సభను ఒక్క నిమిషంలో వాయిదా వేయడం చాలా దారుణమన్నారు గంగుల కమలాకర్. తెలంగాణ సమాజంలో వెనుకబడ్డ వారి గురించి అసెంబ్లీలో చర్చించకుండా కులగణన అంశాన్ని ప్రభుత్వం దాటవేస్తోందని ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని, అందుకే ఈ విధంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ఈ మాత్రం దానికి సభ ఎందుకు పెట్టారని నిలదీశారు. శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఒకవేళ మంత్రివర్గ సమావేశం 8 గంటలకే పెట్టుకొని ఉండే, ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి 2 గంటలు 3 గంటలు చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే 8 గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు 11 గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే. లేదు 10 గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని 12కో 1కో టైం ఇచ్చేది ఉండే, షెడ్యూల్ చేసేది ఉండే, రేపు పెట్టేది ఉండే. రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి, అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఎందుకు ఈ ఆతృత? ఎందుకు ఈ ప్రొసీజర్లను తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి ఈ పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు? చిత్తశుద్ధి ఉన్నట్టా వీళ్ళకు? బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా? అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి? ఒక్క నిమిషంలోనే అడ్జస్ట్ చేయడం అనేది చరిత్రలో లేదు. ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరూ గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సింది జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటూ సమానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగమేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా అనుకోపోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు? మిమ్మల్ని అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా సమాజం ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, ప్రతి వ్యక్తుల, ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజానికమే. వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, మీరు చర్చ పెట్టండి 4 రోజులు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి.